175కి 175 సీట్లు వస్తామని చెప్పి అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ నాయకులు ఎంత బేరాలిపోయారో వారిని 11 సీట్లకి దించి కింద కూర్చోబెట్టిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఈ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ రాష్ట్రంలో రాజకీయాల్లో ఉన్నంత కాలం వైసీపీకి అధికారంలోకి రాదు కాబట్టి వాళ్ళ కడుపులో మండిపోతూ ఉంది. నిద్ర పట్టట్లా. పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పినా జనసేన ఊసొచ్చినా సరే వాళ్ళకి నిద్ర పట్టట్లా. అందుకని ఈ అంబటి రాంబాబు లాంటి లఫూట్లే ఈ రోజున మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి మీద జనసేన మీద మెగా మీద మాట్లాడుతున్నాడు. చెప్తున్నాం, అంబటి రాంబాబు గారు నాలుగుని అదుపులో పెట్టుకోండి. మెగా ఫ్యామిలీ మీద మాట్లాడేటప్పుడు, పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడేటప్పుడు, జనసేన గురించి మాట్లాడేటప్పుడు నాలుగుని అదుపులో పెట్టుకోండి. మీ నాలుగు అదుపు లేకపోతే మీ పళ్ళు ఒళ్ళు గొల్లైపోతాయని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఏం తమాషా ఉందా? సత్తెనపల్లిలో 2019 ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు గాజు గ్లాసు గుర్తు నా గుండెల్లో కూర్చుకుంటుంది, నన్ను ఈ ఒక్కసారి గెలిపించమని అడుక్కున్నావు, గుర్తులేదా? అసలు నువ్వు కాపులు ఎట్టా కుట్టావా బాబు? నువ్వు అసలు కాపు అని చెప్పుకోవడానికి కాపు చేత సిగ్గుపడతా ఉంది. ఉడుగు చేస్తూ వెళ్ళి ఆ రోజు వాళ్ళ నాన్న రాజశేఖర రెడ్డికి చేశావు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేశావు. చిరంజీవి గారు చాలా సౌమ్యుడు, రాజకీయాల్లో అంత పడిగాడంటావా? నిజమే. మీ నాయకుల్లాగా, మీలాగా, మీ చెంచా నాయకుల్లాగా ఆయన అవినీతి చేయలా, సొంత బాబాయిని చంపలా, కోట్లు కొల్లగొట్టలా, కష్టపడి ఒక్కొక్క మెట్టెక్కుతూ స్వయం కృషి ఎక్కిన వ్యక్తి. మీలాగా నోటికి ఏదేస్తే మాట్లాడే వ్యక్తి కాదు. రాజకీయాల్లో ఉన్నా, సినీ ఫీల్డ్లో ఉన్నా, ఎక్కడున్నా కూడా ప్రజారంజకమైన పరిపాలన చేశాడు. ప్రజల మనసులు గెలుచుకున్నాడు. ఈ రోజున చిరంజీవి గారి పేరు చెబితే పులకరించినటువంటి తెలుగువాడు హృదయం ఉండదు. వైఎస్ఆర్ పార్టీ పేరు చెప్పినా, జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పినా, నీలాంటి నీచులు అంబటి రాంబాబు లాంటి పేరు చెప్పినా ప్రజలు మోస్తున్నారు. ప్రజలు మీకు బుద్ధి చెప్పారు, అయినా కూడా మీకు ఇంకా సిగ్గురాలా. ఇంకోసారి చెప్తున్నాం, మెగా ఫ్యామిలీ గురించి కానీ, జనసేన గురించి కానీ, పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ మాట్లాడని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం.